రాజమహేంద్రవరం స్థానికంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్టగొడుతున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న ఎలక్ట్రికల్ వర్కర్లను అడ్డుకునేందుకు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ఈరోజు రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమహాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న కార్మికుల వలన స్థానిక రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల కార్మికులు పనులు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డర్లు, తాపీ మేస్త్రీలు ఎలక్ట్రికల్ పనులను ఇతర రాష్ట్రాల నుంచి కార్మికుల చేత తక్కువ రేట్లకు చేయించడం వలన స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. తమ ఉపాధికి గండి కొడుతున్న ఇతర రాష్ట్రాల కార్మికులను అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, ఆర్గనైజర్ శ్రీమల వీరభద్రరావు, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కమిటీ మెంబర్లు ఉత్తరాల సోమేశ్వరరావు, నిమ్మలపూడి రవివర్మ, జనిపే పూర్ణచంద్రరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున రాజమహేంద్రవరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్పెషల్ స్క్వాడ్గా బయలుదేరుతూ మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి మరి ఎలక్ట్రికల్ సోదరులు పొట్ట కొడుతున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ రోజున స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగినది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు అనేది యూనియన్ ద్వారా, వారు ఏ యూనియన్ అయినా పర్వాలేదు, కానీ ఎలక్ట్రికల్ సంబంధించి యూనియన్ వారికి మాత్రమే ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఐడి కార్డు లేకపోతే పనులు ఖచ్చితంగా నిలుపుదల చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్ నిమిత్తం మరి ఏదైతే బిల్డర్స్ కానీ, తాపీ మేస్త్రీలు కానీ, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు అతి చౌకగా ఎలక్ట్రికల్ వర్క్ పనులు మరి చేస్తూ మా యొక్క ఉపాధిని గండి కొడుతున్న సందర్భంగా దీనిని అరికట్టుటకు గాను మేము ఒక ప్రణాళికాబద్ధంగా మరి స్పెషల్ స్క్వాడ్ ఎవ్రీ మంత్ కూడా సుమారుగా 4 సార్లు పర్యటన చేయడం జరుగుతున్నది. దాని దరిమిలా ఎవరైతే ఎలక్ట్రికల్ సోదరులు ఈ యొక్క రేట్ల విధానంలో తప్పుగా చేస్తున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అలాగే మరి ఎలక్ట్రికల్ సోదరులు మరి తాపీ మేస్త్రులు వారికి అవగాహన రాహిత్యం వలన మరి చాలా తక్కువగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరుడికి వారి కనీసం జీవనోపాధి కూడా వీలు లేకుండా రేట్లు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ వేస్తున్నారు. అదే మేము ఒకటి అడుగుతున్నా, మరి బిల్డర్ కానీ, తాపీ మేస్త్రి కానీ మరి ఉన్నారో వారందరూ కూడా అయ్యా మీరు యూనిట్ రకంగా మీరు చేస్తున్నారు, మీరు యూనిట్ రకంగా ఏమైనా తగ్గిస్తున్నారా అని అడుగుతున్నా. ఈ రోజున ఎలక్ట్రికల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి చాలా అతి చౌక బేరంతో ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, వీళ్ళకి ఏమీ లేదండి. ఒక బంగాళదుంప, బఠానీ, ఒక పూరి ఇస్తే చాలు పనులు చేసే పరిస్థితి తయారైంది. కేవలం 300-400 రూపాయలకు వచ్చి పనిచేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. దీని విషయంలో మటుకు మేము పూర్తిగా కట్టడి చేయడానికి ప్రణాళికలు రచించి ఈ రోజు నుంచి మేము అమలు చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే
ఈ రేట్ల విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా కట్టుదిట్టం చేయాలని, ఈ రేట్ల విషయంలో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ వెళ్తాం. ఎవరైతే రేట్లు తక్కువ చేస్తున్నారో వారిని నిలబెట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ప్రభుత్వ విషయంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున కార్మిక శాఖ మంత్రి వర్యులు తొలి అడుగని వారి యొక్క ప్రదేశంలో ఈ తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళి మీ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయ్యా, కార్మికులు అన్నవాడు ఈ రోజున అడుక్కుని తినే పరిస్థితి ఉన్నది. మీరు ముందడుగు వేయండి, తొలి అడుగు తర్వాత ఎదురు కానీ ముందడుగు వేయండి. మమ్మల్ని మా కార్మికుల్ని ముందడుగు వేసి మీరు మరింత ముందుగా తీసుకెళ్ళండి. ఎందువల్లంటే కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. ఈ రోజున తాడేపల్లిగూడెం మరి పల్లివేల మల్లికార్జున బాబీ గారు సంక్షేమ బోర్డు చైర్మన్, ఆయనే మరి ప్రభుత్వం ద్వారా ప్రకటించి ఉన్నారు. మరి ఈ రోజుకి వచ్చి ఒక మీటింగ్ చేసి ఆయన ఇప్పటి వరకు కూడా క్లారిటీ అనేది రాలేదు. కానీ సంక్షేమ బోర్డు మేము చేస్తాం అంటున్నారు. అయ్యా, 500 రోజులు అయింది ఇప్పటికే, ప్రభుత్వం వచ్చి 500 రోజులు అయినది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు మరి ఎవరైతే ఉన్నారో వారు కూడా మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ చేస్తామని ఒక భరోసా ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు కొన్ని లక్షల మంది చేత. ఈ రోజున ఆ పరిస్థితి ఏమైందో మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. మేము ఇలాగ చెప్పుకుంటూ పోతున్నాం తప్ప మా యొక్క సమస్యను కనీసం మీరు పరిశీలించకపోవడం చాలా దారుణం, దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఇదే భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వాన్ని నిందించే సమయం కూడా వచ్చింది. అయ్యా, ప్రభుత్వాలకు సంబంధించి మరి మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు, అలాగే తల్లికి వందనం అంటున్నారు. మరి ఈ డబ్బంతా అప్పులు చేస్తే అవట్లేదా? మీరు ఒక సంక్షేమ నిధి, సంక్షేమ బోర్డుకి మీరు చెస్ వసూలు చేస్తున్నారు. ఈ రోజుకి కూడా ప్రతి గడపకి తిరుగుతున్నారు మీరు. మరి ఈ డబ్బు ఏమైందండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే మీరు తల్లి వందనానికి వేస్తున్నారా, ఫ్రీ బస్సులుగా వేస్తున్నారా? ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని కార్మికులకు సరైన నిర్ణయం తీసుకొని పక్షంలో రోడ్ల మీకు వస్తామని ఖచ్చితంగా మనం చేస్తున్నాం. అలాగే మరి కార్మికులు ఏదైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ మీడియా ప్రతినిధులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కావచ్చు, ఆయన ఒక బాత్రూంలోకి వెళ్ళి కాలు జారినా, లేదంటే ఒక నాయకుడు సెంట్రల్ జైల్లోకి వెళ్ళినా వాళ్ళకి మటుకు ఫోకస్ చేస్తారు, 100 సార్లు చేస్తారు. ఆరికి సబ్బు బిళ్ళ ఉందా, లేదంటే ఆరికి భోజనం టయానికి ఎడుతున్నారా? ఇక్కడ ఆకలితో మండిపోతున్న కార్మికులు పట్టించుకొని మహాప్రభు అని వేడుకుంటూ సెలవు తీసుకున్నారు.